పండుగలు రాగానే ఏ ఊర్లోనైనా ఫ్లెక్సీలు వెలుస్తాయి. పొలిటికల్ లీడర్లతో పాటు యూత్ కూడా ఫ్లెక్సీలు కడతారు. ఆ యూత్ కో పేరు పెట్టి సెంటర్లో అందరికీ కనిపించేలా ఫ్లెక్సీ పెడతారు. ఇదంతా ఏ ఊర్లోనైనా కామన్. కానీ చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో యూత్ సంక్రాంతి వేళ కట్టిన ఫ్లెక్సీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ ఫ్లెక్సీ వాళ్ళ ఊరిలోనే కాదు, సోషల్ మీడియాలోనే ఫుల్ వైరల్ అవుతోంది. రాజకీయ నాయకులు లక్షలు ఖర్చు చేసి హోర్డింగ్లు పెట్టినారా అని పబ్లిసిటీ ఒక్క క్యాప్షన్తో ఈ యూత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫుల్ వైరల్ అవుతోంది. స్టేట్ అంతా ఇప్పుడు ఈ ఫ్లెక్సీ గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ యూత్ ఆ ఫ్లెక్సీలో ఏం క్యాప్షన్ ఇచ్చారని అనుకుంటున్నారా? కలిగిరిపల్లెలో కనుమ రోజు పశువుల పండగ జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు స్టార్ యూత్ పేరుతో కనుమ పండుగకు ఆహ్వానం అంటూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో 38 మంది యూత్ సభ్యుల ఫోటోలను ఇరికించి పెట్టించారు. కొందరి ఫోటోలపై స్టార్ సింబల్ పెట్టారు. ఈ ఫోటోల మధ్యలో ముఖ్య గమనిక అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంది. స్టార్ గుర్తు ఉన్న యువకులకు వధువు కావలను అంటూ రాసుకొచ్చారు. పండుగ వేళ శుభాకాంక్షలు తెలుపుతూనే తమకు వధువు కావాలంటూ చెప్పడంతో గ్రామస్తులంతా ఆ ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికపైకి రాగానే స్టార్ యువకులంతా పెళ్లి కాని ప్రసాదులేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కొత్త తరహా ప్రచారం కాస్త హాస్యాన్ని పండించినా బాగుందంటున్నారు నెటిజన్లు. చాలా మందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం. మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని, ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే, మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బు ఉంటేనే ఏమీ జరగదు. కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా. కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ